ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, స్మృతి చేసేందుకు మీరందరూ శ్రమించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే నేను మిమ్మలను అన్ని పాపాల నుండి విముక్తులుగా చేసేస్తాను అని తండ్రి చెప్తున్నారు. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, సర్వులకు సద్గతినిచ్చే స్థానం ఏది? దానికి ఉన్న మహత్వము ప్రపంచం అంతటికీ తెలుస్తుంది. ఆబు భూమి సర్వులకు సద్గతినిచ్చే స్థానము. మీరు బ్రహ్మకుమారీలు అనే పదానికి ముందు బ్రాకెట్లో ఇది సర్వోన్నత తీర్థస్థానము అని రాయవచ్చు. మొత్తం ప్రపంచం అంతటికీ సద్గతి ఇక్కడ నుండే జరగనున్నది. సర్వుల సద్గతి దాత తండ్రి ఆదం ఇక్కడ కూర్చొని సర్వులకు సద్గతిని ఇస్తారు. ఆదం అనగా ఆద్మి. అతడు దేవుడు కాదు. అతడిని భగవంతుడని కూడా అనజాలరు. ఎందుకంటే ఒకటి తండ్రిది, మరొకటి దాదాది. ఇరువురి ఆత్మలు ఉన్నాయి కదా, వారు పరమ ఆత్మ, ఇతడు ఆత్మ. వారు కూడా మనము పరంధామ నివాసులమని లక్ష్యమును తెలిపిస్తారు. అరే చింటూ, తండ్రి కూర్చొని ఇప్పుడు మన అందరికీ కూడా అర్థం చేయిస్తున్నారు. ఇది ఈశ్వరీయ చరిత్ర. దీనిని భక్తి మార్గంలో కీర్తిస్తారు. సత్యయుగంలో అయితే ఏది గుర్తుండదు, అన్నీ మర్చిపోతారు. తండ్రి ఇప్పుడే శిక్షణ ఇస్తారు. సత్యయుగంలో అయితే వీటిని పూర్తిగా మర్చిపోతారు. మళ్ళీ ద్వాపర యుగంలో శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు. రాజయోగమును నేర్పించేందుకు ప్రయత్నిస్తారు, కానీ నేర్పించలేరు. దానిని తండ్రి సన్ముఖంగా వచ్చినప్పుడే నేర్పిస్తారు. తండ్రి రాజయోగమును ఎలా నేర్పిస్తారో మనకు తెలుసు. మళ్ళీ 5000 సంవత్సరాల తరువాత వచ్చి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా అని ఇలాగే చెప్తారు. ఈ విధంగా ఏ మనిషి మనుషులను ఎప్పటికీ అనలేరు. దేవతలు దేవతలను కూడా అనలేరు. ఒక ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మిక పిల్లలతో అంటారు. ఒక్కసారి చేసిన పాత్రను మళ్ళీ 5000 సంవత్సరాల తరువాత చేస్తారు. ఎందుకంటే మీరు మళ్ళీ మెట్లు దిగుతారు కదా. మీ బుద్ధిలో ఇప్పుడు ఆది మధ్యాంతాల రహస్యం ఉంది. అది శాంతిధామము లేక పరంధామము అని తెలుసు. భిన్న భిన్న ధర్మాలకు చెందిన ఆత్మలైన మనమందరము నెంబర్ వారీగా నిరాకార ప్రపంచంలో ఉంటాము. నక్షత్రాలు నిలబడి ఉన్నట్లుగా చూస్తారు కదా. చూసేందుకు ఏ ఆధారం కనిపించదు. పైన ఏ వస్తువు లేదు. బ్రహ్మతత్వము ఉంది. మీరిక్కడ భూమిపై నిల్చొని ఉన్నారు. ఇది కర్మక్షేత్రము. ఇక్కడకు వచ్చి శరీరం తీసుకొని కర్మ చేస్తారు. మీరు నా ద్వారా వారసత్వమును పొందినప్పుడు 21 జన్మలు మీరు చేసే కర్మ అకర్మగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు అని తండ్రి అర్థం చేయిస్తారు. అది ఈశ్వరీయ రాజ్యము. దానిని ఈశ్వరుడు ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. శివబాబా స్మృతి చేస్తే స్వర్గానికి అధికారులుగా అవుతారని పిల్లలకు అర్థం చేయిస్తూ అన్న ఈశ్వరీయ అద్భుతము. హెవెన్ లేక స్వర్గము, దానిని తండ్రియే స్థాపన చేస్తారు. ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది. ఈ దిల్వాడ మందిరం విలువ ఎవరికీ తెలియదు. మనుషులు యాత్ర చేసేందుకు వెళ్తారు. ఇది అన్నిటికంటే మంచి తీర్థస్థానము. మీరు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆబు పర్వతమని రాస్తారు కదా. అక్కడ బ్రాకెట్లో సర్వోత్తమ తీర్థస్థానం అని కూడా రాయాలి. ఎందుకంటే అందరికీ సద్గతి ఇక్కడి నుండే లభిస్తుంది. ఇది ఎవరికీ తెలియదు. ఎలాగైతే సర్వశాస్త్రమయ్యి శిరోమణిగా గీత ఉందో అలా సర్వ తీర్థాలలో శ్రేష్టమైన తీర్థస్థానము ఆబు. కావున మనుషులు చదువుతారు, గమనం ఉంచుతారు. ప్రపంచంలోని అన్ని తీర్థస్థానాలలో ఇది అన్నిటికంటే పెద్ద తీర్థస్థానము. ఇక్కడ తండ్రి వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. తీర్థస్థానాలైతే చాలా అయ్యాయి. గాంధీ సమాధిని కూడా తీర్థస్థానమని భావిస్తారు. అందరూ వెళ్ళి అక్కడ పూలు మొదలైనవి సమర్పిస్తారు. వారికి ఏమీ తెలియదు. పిల్లలైనా మీకు తెలుసు కదా. కావున ఇక్కడ కూర్చుని మేము స్వర్గస్థాపన చేస్తున్నామని మీ మనసులో చాలా సంతోషం ఉండాలి. అరే చింటూ, తండ్రి కూర్చుని ఆత్మలనే చదివిస్తారు. ఆత్మలకే రాజ్యము లభిస్తుంది. ఆత్మనే రాజ్యము పోగొట్టుకుంది. ఇంత చిన్న ఆత్మ ఎంత పని చేస్తుంది? వికారాలలోకి వెళ్ళడం అన్నిటికంటే చాలా చెడ్డ పని. ఆత్మ 84 జన్మల పాత్ర చేస్తుంది. ఇంత చిన్న ఆత్మలో ఎంత శక్తి ఉంది? మొత్తం విశ్వమంతటిపై రాజ్యం చేస్తుంది. ఈ దేవతల ఆత్మలో ఎంత శక్తి ఉంది? ప్రతి ధర్మానికి తమ శక్తి ఉంటుంది కదా. క్రైస్తవ ధర్మంలో ఎంత శక్తి ఉంది? ఆత్మలో శక్తి ఉంది. అది శరీరము ద్వారా కర్మ చేస్తుంది. ఆత్మయే ఇక్కడకు వచ్చి ఈ కర్మక్షేత్రములో పని
చేస్తుంది. అక్కడ చెడు పనులు జరగవు. రావణ రాజ్యం ఉన్నప్పుడు ఆత్మ వికారి మార్గంలో వెళ్తుంది. వికారాలు సదా ఉండనే ఉంటాయని మనుషులు అంటారు. అక్కడ రావణ రాజ్యమే లేనప్పుడు వికారాలు ఎలా ఉంటాయని మీరు అర్థం చేయించవచ్చు. అక్కడ ఉండేదే యోగ బలం. భారతదేశపు రాజయోగము ప్రసిద్ధి చెందినది. చాలామంది నేర్చుకోవాలనుకుంటారు, కానీ మీరు నేర్పిస్తే కదా మరెవ్వరూ నేర్పించలేరు. అన్న, ఎవరైతే శరీరాన్ని వదులుతారో వారు మరొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారని, మోక్షము పొందుకోలేరని మీకు తెలుసు. నీటి బుడగ నీటిలో కలిసిపోయిన విధంగా జరగదు. తండ్రి చెప్తున్నారు, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. పిల్లలైన మీరు సన్ముఖంలో వింటారు. వేడి వేడి హల్వా తింటారు. అందరికంటే వేడిగా ఉన్న హల్వా ఎవరు తింటారు? బ్రహ్మ. ఇతడు వారి ప్రక్కలోనే కూర్చొని ఉన్నారు. వెంటనే వింటారు, ధారణ చేస్తారు. మళ్ళీ ఇతడే ఉన్నత పదవి పొందుతారు. సూక్ష్మవతనంలో వైకుంఠంలో ఇతని సాక్షాత్కారమే అవుతుంది. ఇక్కడ కూడా ఈ కళ్ళతో వారిని చూస్తారు. తండ్రి అయితే అందరినీ చదివిస్తారు. ఇక స్మృతిలోనే శ్రమ ఉంది. స్మృతిలో ఉండేందుకు మీకు కష్టం అనిపించినట్లే ఇతనికి కూడా అనిపిస్తుంది. ఈ విషయంలో ఎవరు కృప చూపించేదేమీ లేదు. తండ్రి చెప్పారు, నేను అప్పుగా తీసుకున్నాను, వారి లెక్కాచారమును ఇచ్చేస్తాను. ఇక స్మృతి చేయు పురుషార్థం ఇతడు కూడా చేయాల్సిందే. పక్కలో కూర్చున్నానని కూడా అర్థమవుతుంది. తండ్రిని స్మృతి చేస్తూ మళ్ళీ మర్చిపోతాను. అందరికంటే ఇతడు ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే, ఇది చివరి సమయం, తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున తమ బుద్ధిని నామరూపాల నుండి తొలగించి వేయాలి. ఆత్మలైన మనము పరస్పరం సోదరులము. దీనిని అభ్యాసము చేయాలి. దేహ అభిమానంలోకి రాకూడదు. ప్రతి ఒక్కరి స్థితిలో యోగములో రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. అందువలన దూరంగా కూర్చోవాలి. ఒకరి అవయవాలు మరొకరి అవయవాలను తాకరాదు. పుణ్యాత్మగా తయారయ్యేందుకు స్మృతిలో శ్రమించాలి. అనా, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, తండ్రి ప్రేమలో మీ ముఖ్యమైన బలహీనతలను బలి ఇచ్చే జ్ఞానయుక్త ఆత్మభవ. బాప్దాదా గమనిస్తున్నారు, ఇంకా ఇప్పటి వరకు చాలా మందిలో పంచవికారాల వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి. జ్ఞానయుక్త ఆత్మలలో కూడా అప్పుడప్పుడు తమ గుణాలు లేక విశేషతల అభిమానం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి తమ మూల బలహీనత లేక మూల సంస్కారము గురించి తెలుసు కూడా. ఆ బలహీనతను తండ్రి ప్రేమలో బలి ఇవ్వాలి. ఇదే ప్రేమకు రుజువు. స్నేహి లేక జ్ఞానయుక్త ఆత్మలు తండ్రి ప్రేమలో వ్యర్థ సంకల్పాలను కూడా సమర్పణ చేసేస్తారు. స్వమానం యొక్క సీటుపై స్థితమై ఉండి అందరికీ సన్మానం ఇచ్చే మాననీయ ఆత్మగా అవ్వండి అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.